అలవాట్లు బానిస అయ్యుండి పెత్తనము అధికారం అంతా స్త్రీల చేతిలోకి వెళ్ళిపోయింది. స్త్రీల చేతుల్లోనికి ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ వెళ్ళిపోయిందో, ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మంది అప్పుల్లో ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు చేయవలసిన పని వారు చేస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకనే బైబిల్లో ఈ ఉదయకాల సమయంలో భక్తుడైన ఏమంటాడు, సర్వశక్తుడైన దేవుడయ్యా నాకు తోడుగున్నాడయ్యా, నేను పీటిన అడుగల్లా నేతిలో పడుతుందయ్యా, బండ నుండి నూనె ప్రవాహంగా వస్తుందయ్యా, నా పిల్లలంతా నేనంతా నా దేవుని మందిరంలో ఉన్నాం గనక, సర్వశక్తుడైన దేవుడు నాకు తోడున్నాడు గనక పెట్టిన అడుగల్లా ఇరుకులో పడట్లేదు. ఆయనకి ఎక్కడ పడుతుందంటే నేతిలో పడుతుంది. ఈరోజు నీ కుటుంబం నేతిలో పడాలంటే మొట్టమొదటిగా నీ కుటుంబంలో అసమాధానం తొలగిపోవాలంటే, నీ కుటుంబంలో భార్య భర్తల మధ్యలో ఉన్న అసమాధానం, ఐక్యత లేని పరిస్థితులు ఇవన్నీ తొలగిపోవాలంటే పురుషుడికి సంపూర్ణమైన మారు మనసు రావాలి.